ఉపశమనం కలిగింది. తెలంగాణలో పలు రాష్ట్రాల్లోని వర్షం దంచుకొడుతుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అయితే తెలంగాణలో కొన్ని రాష్ట్రాలతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. అయితే ప్రస్తుతం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వాన పడుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక ఆయా జిల్లాల్లో వడగండ్ల వర్షం పడే అవకాశం కూడా ఉందంటూ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక కొద్ది రోజులుగా కూడా తీవ్ర ఎండలకు వర్షంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగిందని చెప్పుకోవాలి. అయితే హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వాన పడుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ దుర్గారెడ్డి, అయితే పలు చోట్ల వాన కురుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే చాలా రోజుల నుంచి ఎండ తీవ్రతకి కూడా ఉపశమనం కలిగినట్లు అనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్, మనం చూస్తున్నాం తెలంగాణలో వాన దంచి కొడుతుంది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడం వల్ల హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వాన పడుతుంది. ఇక చాలా రోజుల ఎండ తీవ్రతకి కూడా ఒక ఉపశమనం కలిగినట్లే అనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. ఎస్ దుర్గారెడ్డి, డీటెయిల్స్ ఏంటి? వినయన ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రము ఇప్పుడు నిన్నటి వరకు 38-40 మధ్య డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత ఒకటేసారి వాతావరణం చల్లబడంతో మాత్రము -డిగ్రీ అంటే 30 డిగ్రీలకు పడిపోతుంది. అదే విధంగా నిన్నటి వరకు ఉడకపోత పోసిన జనాల యొక్క ఆ ఈదురుగాలి, అదే విధంగా వాతావరణ శాఖగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడంతో ఈ రోజు రేపు మాత్రం వర్షాలు కూడా అవకాశాలు ఉన్నందున కూడా పిడుగులు, అదే విధంగా గాలి దుమారం, ఇతర అంటే పశువులు కానీ పక్షులు కానీ బయట పశువులు కాసి కాపరు కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా కలెక్టర్లు కూడా ఆదేశాలు, అంటే జిల్లా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఒకేసారి మార్పు జరగడంతో కూడా ప్రజలు కూడా కొంత ఉపశమనం పొందుతున్నమాట వాస్తవమే. అయితే సిద్దిపేట, గజ్వెల్లి, మెదక్, సంగారెడ్డి, ఆందోళన, నారాయణఖేడ్ ఈ ప్రాంతాల్లో మాత్రము ఈదురుగాలతో మాత్రము వర్షం మాత్రం పడుతుంది. అదే విధంగా ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశాలు మధ్య కూడా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా కొంత ఆదేశాలు జారీ చేసినట్లయితే కొంత సమాచారం వస్తుంది. ఈ రోజు కానీ రేపు కానీ కూడా వర్ష ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశాలు అందున కూడా బయటకు వెళ్లే వాళ్ళు ఎవరైతే మామూలుగా బయటకి అత్యవసరం పరిస్థితులు ఉంటామని, లేకుంటే ఎక్కడైనా ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగితే కానీ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయాలి, ఆదేశాలు అందించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన ప్రకారంగా వాళ్ళందరూ కూడా ఏదైనా సమస్య ఉత్పన్నమైనకుంటే వెంటనే అందించాలని కూడా వాళ్ళ ఆదేశాలు జారీ చేసినట్లయితే కొంత సమాచారం వస్తుంది. మెదక్, సిద్దిపేట ఈ 2 జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ గా జారీ చేసి అధికారులు కూడా అప్రమత్తం అయినారని చెప్పవచ్చు. వినయన. రైట్ రెడ్డి, థ్యాంక్ యూ. ఎస్, ప్రజెంట్ మనం విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. హైదరాబాద్తో పాటు కొన్ని తెలంగాణలో కొన్ని రాష్ట్రాల్లో కూడా వర్షం దంచి కొడుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే చాలా రోజుల నుంచి కూడా ఎండ తీవ్రతకు ఒక ఉపశమనం కలిగిందనే చెప్పుకోవాలి. తెలంగాణలో హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, అలానే నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్లో కూడా వాన పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గౌతమి లైవ్లో అందిస్తారు. ఎస్ గౌతమి, అయితే చాలా రోజుల తర్వాత మరొకసారి హైదరాబాద్లో వాన పడుతుంది. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? రైట్ వినైనా, ప్రెజెంట్ మనం కనుక చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం తీవ్రమైన ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాము. పొద్దున్న నుంచి కూడా రాత్రి 6:30-7 అవుతున్నా కూడా ఆ తీవ్రత ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆ వేడి కూడా రాత్రులు ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాము. అయితే నిజంగా ఈరోజు మధ్యాహ్నం పూట మనం చూసుకుంటే అసలు వర్షం పడుతుంది అని కూడా ఎవరు కూడా ఊహించలేదు. అలాంటి సందర్భంలోనే 1:30 ఆ టైం అప్పటి నుంచి మొత్తం క్లైమేట్లోని మార్పులు కూడా మనం చూస్తూ ఉన్నాము. చల్లని గాలులు కావచ్చు, మబ్బు వేయడం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ సుమారు 2 గంటల నుంచి కూడా వర్షం తీవ్రత స్టార్ట్ అయింది. అంటే వర్షం కూడా పలు డిస్ట్రిక్ట్లో కూడా పడుతూ ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ ఇక్కడ కూడా వర్షం అనేది అంటే పెద్ద కొండపోతలా కూడా కాకపోయినప్పటికీ కొంచెం అప్పటికే చిరుజల్లులాగా పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఒకవేళ ఇది కేవలం ఇలా చినుకుల్లాగా మాత్రమే పడుతున్నట్లయితే కాల్ కట్టయింది. తెలంగాణలో పలు చోట్ల వాన దంచి కొడుతుంది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వాన దంచి కొడుతుంది. హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. ఇక చాలా రోజుల ఎండ తీవ్రతకు ఉపశమనం కలిగిందని చెప్పుకోవాలి. మధ్యాహ్నం నుంచి కూడా మబ్బులతో మొత్తం క్లైమేట్ అంతా కూడా కూల్గా మారిపోయింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా
జిల్లాల్లో వడగండ్ల వాన పడుతుంది. ఇక వడగండ్లపై వాన పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. ఇక కొద్ది రోజులుగా తీవ్ర ఎండల వర్షంతో ఉక్కపోత నుంచి కూడా ఉపశమనం కలిగినట్లు కూడా అయింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గౌతమి లైవ్ లో అందిస్తారు. ఎస్ గౌతమి, అప్డేట్స్ ఏంటి? రైట్ వినైనా, గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తీవ్రమైన ఎండలు బారిన పడుతూ ఉన్నారు. పొద్దున్న నుంచి కూడా సాయంత్రం వరకు తీవ్రమైన ఉక్కపోత మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ ఉక్కపోతలని గత కొన్ని రోజుల ముందే చెప్పారు, 23, 24 తారీఖుల్లో వర్షాలు పడబోతున్నాయి, భారీ వర్షాలు పడతాయి అని చెప్పి కూడా చాలా మంది అనుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అయినా సరే అంత కుండపోత వాన కాకపోయినప్పటికీ కొంచెం చల్లదనాన్ని కలిగించింది అని అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు. మరి కొన్ని రోజుల తర్వాత అంటే ఈ రోజు మళ్ళీ కూడా మనం మధ్యాహ్నం నుంచి చూసుకుంటే అంటే 12:30, 1 గంట నుంచి కనుక చూసుకున్నట్లయితే వాతావరణంలోని మార్పులు మనకి క్లియర్గా కనిపించాయి. మబ్బు వేయడం కావచ్చు, చల్లని గాలులు, అంటే పొద్దున్న నుంచి కూడా ఎటువంటి ఎండ కూడా లేకుండా మనకు కనిపించింది. అప్పుడే ప్రజలందరికీ కూడా ఈ రోజు మనకి వర్షం పడబోతుంది అనే సూచనలు పొద్దున్న నుంచి కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మధ్యాహ్నం 1 గంట సమయంలోని మొత్తం కూడా మబ్బు వేయడం, చల్ల గాలులు రావడం కూడా మనకి కనిపించింది. అయితే ఇప్పటికీ వర్షం అయితే చిన్న చిన్న చినుకుల్లాగే పడుతుంది, కానీ తీవ్రమైన కుండపోత వర్షంలాగా అయితే కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా. ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు చినుకులు పడి ఆగిపోయాయి. మరి ఇలాగే కనుక ఉన్నట్లయితే రేపటికి మరింత తీవ్రంగా ఎండ పెరిగే అవకాశం ఉంది. అలాగే వేడి కూడా పెరిగే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఓన్లీ చినుకులు మాత్రమే పడి అక్కడక్కడ కేవలం చినుకులు మాత్రమే పడి ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒకవేళ ఇప్పుడు కాకుండా మరి కొంతసేపటికి ఏమైనా వర్షం తీవ్ర స్థాయిలో పడే అవకాశం ఉందా అన్నట్టు మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే ఇంకా మబ్బు అలానే ఉంది. సో ఈవినింగ్ అయితే వర్షం పడతాదా, ఈవినింగ్కి వర్షం పెద్ద స్థాయిలో పడబోతుందా అని అయితే మనకి ఒక అంచనాకు రాబోతున్నా. ఇప్పటికైతే క్లైమేట్ కూల్గా ఉంది. మరి ఇలాగే కనుక ఉన్నట్లయితే అంటే ఇలాంటి చిన్న చిన్న చినుకులు కనుక పడినట్లయితే ఇంకా భూమి నుంచి ఆ వేడి ఇంకా ఎక్కువగా బయటకు వచ్చి ఇంకా ఎక్కువ మనకి ఉక్కపోత అనేది ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ విధంగా కనుక వర్షం కనుక పడినట్లయితే ఒకవేళ తీవ్ర స్థాయిలో కనుక 1 గంటన్నర 2 గంటల వ్యవధిలో కనుక అంటే 2 గంటల వరకు కనుక వర్షం కనుక తీవ్ర స్థాయిలో పడినట్లయితే ఈ భూమిలో ఉన్న వేడి ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి వచ్చి మళ్ళీ క్లైమేట్ అంతా కూల్ అయ్యి వాతావరణం కొంచెం కూల్ అయ్యే పరిస్థితులు మనకి కనబడతాయి కనుక. కానీ ఈ విధంగా కనుక అక్కడక్కడ చినుకులు పడి ఆగిపోయి కనుక ఉన్నట్లయితే మళ్ళీ ఈ ఎండ తీవ్ర స్థాయి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాగే కనుక ఇంకా కొనసాగినట్లయితే అంటే ఇప్పుడు మనం చినుకులు పడి ఒక్కసారిగా పెద్ద వర్షం పడేటట్లుగా పడి ఆగిపోయింది, మళ్ళీ ఎక్కడ కూడా చినుకులు కానీ ఏం లేదు, చల్లగా వాతావరణం అయితే ఉంది ప్రెసెంట్ మనం చూసుకుంటే. మరి దాని తర్వాత సాయంత్రం కానీ లేకపోతే రాత్రి లోపు కానీ మళ్ళీ ఒకవేళ వర్షం కానీ పడినట్లయితే తీవ్ర స్థాయిలో పడితేనే ఈ ఉక్కపోత అన్నది కంట్రోల్ అవుతుంది. లేకపోతే మళ్ళీ ఉక్కపోత అలాగే వేడి తీవ్రత మళ్ళీ పెరిగే అవకాశాలు కూడా తీవ్రంగా ఉంటాయి అన్నది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే వాతావరణం అంతా కూడా చాలా కూల్గా ఉంది, అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడైనా వర్షం పడుతుంది, ఇవాళ ఎండ లేదు, ఎండ నుంచి మనం తప్పించుకున్నాం అని చెప్పి అటు స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మరి చూడాలి అసలు ఈవినింగ్కి వర్షాలు పడతాయా పడవా. మరి వాతావరణ శాఖ ఇవాళ వర్షం పడే సూచనలు ఉన్నాయి అన్నట్లు కూడా చెప్పారు. మరి ఇది ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుంది, ఇవాళ రేపు కూడా పడే అవకాశాలు ఉన్నాయా లేవా అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది వినైనా. రైట్ గౌతమి, థ్యాంక్ యూ. ఎస్, ఎండ తీవ్రతకు రాష్ట్రంలో ఒకేసారి వాతావరణం కూల్ అయింది. దీనికి సంబంధించి తెలంగాణలో వానలు దంచి కొడుతున్నట్లు కూడా తెలుస్తుంది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అక్కడ పడుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కూడా పడుతుంది. అయితే ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్ జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఆయా జిల్లాల్లో వడగండ్ల వర్షం పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక కొద్ది రోజులుగా తీవ్ర ఎండలు వర్షంతో ఉక్కపోత నుంచి కూడా ఒక ఉపశమనం కలిగిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూల్ అయింది క్లైమేట్. తెలంగాణలో కూడా హైదరాబాద్లో కూడా పలు చోట్ల వాన కురుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఆయా జిల్లాల్లో వడగండ్ల వాన కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఎన్నో రోజులుగా ఎండ తీవ్రతకు మరోసారి ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో పలు చోట్ల వాన పడుతుంది.